Redox reactions balancing using oxidation number method. One very interesting, very important, actually very easy one. ఒకసారి చూద్దామా దీంట్లో ఏముంటే అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ మనకు ఆల్రెడీ తెలుసు, మనం చేసాం చాలా. ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం, ఒక 5-6 ఎగ్జాంపుల్స్. చాలా చాలా ఈజీ యాక్చువల్గా ఇది. ఇందులో 2 హాఫ్ రియాక్షన్ సెపరేట్గా రాసుకోండి. మన క్వశ్చన్ నెంబర్ 1, MnO4 మైనస్ గివ్స్ రైస్ టు Mn+2, SO3 -2 గివ్స్ రైస్ టు SO4 -2. అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. కింద ఆన్సర్ రాసడం అంత, ఇంకేమి ఉండదు. ఫస్ట్ కండిషన్, సీ ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. మ్యాంగనీస్ +7 నుంచి +2కి మారిందంటే చేంజ్ ఈస్ -5. సెకండ్, SO3 -2లో సల్ఫర్ +4, SO4 -2లో +6. యూ నో హౌ టు చెక్ దిస్. బాగా కేర్ఫుల్గా చూడండి. ఏదైతే యాటమ్ ఆక్సిడేషన్ కానీ రిడక్షన్ కానీ అవుతుందో అది బ్యాలెన్స్ అయిపోయి ఉండాలి ఫస్ట్. దాని తర్వాత ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ మీరు యారో పైన రాస్తారు. యు ఆర్ రైటింగ్ దట్, ఓకే. దెన్ మల్టిప్లై విత్ సూటబుల్ నెంబర్ సో దట్ ద చేంజెస్ విల్ బి సేమ్. ఫస్ట్ దాంట్లో చేంజ్ -5 కాబట్టి దాన్ని 2తో మల్టిప్లై చేసాం అంటే -10 అవుతుంది. సెకండ్ దాంట్లో చేంజ్ ఈస్ +2 కాబట్టి దాన్ని 5తో మల్టిప్లై చేసాం, చేంజ్ +10 అవుతుంది. అంటే చేంజ్ సేమ్ అవ్వాలి, మనం బ్యాలెన్స్ చేస్తాం, చేంజ్ బ్యాలెన్స్ చేస్తాం, అయిపోయింది. ఈక్వేషన్ ఈజ్ డన్. 2 MnO4 minus plus 5 SO3 -2 gives rise to 2 Mn+2 plus 5 SO4 -2. అయిపోయిందా? ఇంకేం చేయాలి ఇప్పుడు? ఆక్సిజన్స్ అండ్ H+. చలో ఇక్కడ ఆక్సిజన్స్ 2 4 8, 5 3 15 అంటే 23 ఉన్నాయి. ఇక్కడ 5 4 20 ఉన్నాయి. సో ఆక్సిజన్స్ తక్కువ ఉంటే వాటర్, హైడ్రోజన్ 6 ఉన్నాయి. సో ఇక్కడ H+. అయిపోయింది, ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. ఇఫ్ యూ వాంట్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్ పర్పస్ ఐఎమ్ షోయింగ్ యూ హియర్ +6 charges, here -2 charges, here -10 charges, total is -6. Here +4 charge, here -10 charge, total is -6. కరెక్టా? దెర్ ఈజ్ నో నీడ్, నేను చెప్తున్నా బ్యాలెన్స్ అయిపోయిందంటే అయిపోయింది అంతే. ఈసారి చూద్దామా. Cr2O7 -2 changes to Cr+3. క్రోమియం ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ ఇయర్ +6, దట్ చేంజెస్ టు +3. అంటే చేంజ్ 3 ఉంది, కానీ క్రోమియమే చేంజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ వాటి బ్యాలెన్స్ చేంజ్. ఈచ్ క్రోమియం చేంజ్ ఈస్ 3 అంటే 2 క్రోమియంస్కి కలిపి చేంజ్ వచ్చే 6, అది తగ్గింది, దట్ ఈస్ రెడ్యూస్డ్ బెటర్, ఓకే. దెన్ NO2 మైనస్ చేంజెస్ టు NO3 మైనస్, వేర్ నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ చేంజెస్ ఫ్రమ్ +3 to +5. ఒకటే నైట్రోజన్ ఉంది, సో ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా రాసుకోవడమే. చేంజ్ ఈస్ 2. In order to make the changes same, multiply the second equation by 3. చాలా సింపుల్, రాసేయండి, అయిపోయింది. Cr2O7 -2 plus 3 NO2 minus gives rise to 2 Cr plus 3 plus 3 NO3 minus. ఆక్సిజన్ చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ 7, ఇక్కడ 3 2 6, 13 ఉన్నాయి. ఇక్కడ 9 ఉన్నాయి, సో 4H2O అంటే ఇక్కడ 8H+. మళ్ళీ ఒక్కసారి మీకోసం చెక్ చేసి చూపిస్తాను. ఇక్కడ +8 ఛార్జ్, ఇక్కడ -2 ఛార్జ్, ఇక్కడ -3 ఛార్జ్ అంటే ఓవరాల్ +3 ఛార్జ్. ఇక్కడ +6 ఛార్జ్, ఇక్కడ -3 ఛార్జ్ అంటే ఓవరాల్ +3 ఛార్జ్. అయిపోతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, చాలా ఈజీ క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి. జింక్ గివ్స్ రైస్ టు జింక్ +2. కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిద్దాం, ఫాస్ట్గా. జింక్ ఏం లేదు, +2 అయింది, సో చేంజెస్ టు ClO3 minus changes to Cl minus, where chlorine oxidation state changes from +5 to -1. +5 నుంచి -1 అంటే చేంజ్ 6 బెటర్, ఓకేనా, -6. సో ఫస్ట్ ఈక్వేషన్ని యూ నీడ్ టు మల్టిప్లై బై 3. రాసేయండి. 3Zn plus ClO3 minus gives rise to 3Zn plus 2 plus Cl minus. ఒకసారి ఆక్సిజన్ చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి. సో ఇది ఎసిడిక్ మీడియం అని రాశాడు ఇక్కడ. సో శుభ్రంగా 3H2O. హైడ్రోజన్స్ 6 ఉన్నాయి, సో 6H+. 100% బ్యాలెన్స్ అయిపోయి ఉండాలి. ఊరికే చెక్ చేద్దామంటే చెక్ చేయండి, ఓకేనా. ఇక్కడ +6 ఛార్జ్ ఉంది, ఇక్కడ -1 ఛార్జ్ ఉంది అంటే +5 టోటల్. ఇక్కడ +6 ఛార్జ్ ఉంది, ఇక్కడ -1 ఉంది అంటే టోటల్ +5. సరిపోయిందా? పోతుంది, పోకపోతే ఇలా
Cr2O7 minus 2 gives rise to 2 or Cr plus 3. అర్థమైపోయిందిగా మీకు ఏం రాయాలి అనేది. చేంజ్ ఇక్కడ 6, ఇక్కడ క్రోమియం ప్లస్ 6 స్టేట్లో ఉంది, ఇక్కడ ప్లస్ 3 స్టేట్లో ఉంది. ఈచ్ క్రోమియం చేంజెస్ 3, సో -6. Fe plus 2 changes to Fe plus 3 అంటే చేంజ్ వచ్చేసి +1. అంతేనా? Like this we are going to multiply by 6 in order to get the change same. అప్పుడు ఏమైపోయింది బేట? Cr2O7 minus 2 plus 6 Fe plus 2 gives rise to 2 Cr plus 3 plus 6 Fe plus 3. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆక్సిజన్స్ 7 ఆక్సిజన్స్ ఇక్కడ ఏం లేవు కాబట్టి 7 వాటర్, 14 హైడ్రోజన్స్ కాబట్టి ఇక్కడ 14H ప్లస్. బ్యాలెన్స్ అయిపోయింది, మళ్ళీ చూడకండి ఇంకా. ఓకేనా? చూస్తే మనకు నమ్మకం లేనట్టు. ఓకే, MnO4 మైనస్ చేంజెస్ టు Mn ప్లస్ 2. చూడండి, డౌట్ అనిపిస్తుంది అని అడిగాడు, నేను చెప్తాను. ఓకే, ఇక్కడ చేంజ్ వచ్చేసి -5 బికాస్ మ్యాంగనీస్ ఇక్కడ +7 స్టేట్లో ఉంది, మనకు తెలుసు ఆ విషయం. C2O4 minus 2 changes to 2CO2. ఇక 2 కార్బన్స్ కాబట్టి 2 కార్బన్స్ బ్యాలెన్స్ చేస్తాను, ఎందుకంటే కార్బనే చేంజ్ అవుతుంది ఆక్సిడేషన్ నెంబర్. ఇక్కడ కార్బన్ +3లో ఉంటే ఇక్కడ కార్బన్ +4లో ఉంటుంది. ఈచ్ కార్బన్ 1 చేంజ్, సో 2 కార్బన్లు కలిపి +2 చేంజ్. కొంచెం కేర్ఫుల్గా చూడండి. అప్పుడు దీన్ని 5తో దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 2 MnO4 మైనస్ ప్లస్ 5 C2O4 minus 2 gives rise to 2 Mn plus 2 plus 10 CO2. Oxygens, chalo check fast. 2 for the 8, 5 for the 20. 28 ఉన్నాయి ఇక్కడ 20 ఉన్నాయి. సో 8H2 పెట్టుకుందాం. 16H ప్లస్. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇలా చేయడాన్నే ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్ అంటారు. ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. NO3 మైనస్ గివ్స్ రైజ్ టు NO అంట. ఈ ఎగ్జాంపుల్స్ నేను కూడా ఫస్ట్ టైం చూడడం, అంటే చాలా రోజుల తర్వాత. +5 నుంచి +2 కాబట్టి చేంజ్ వచ్చేసి 3 బెటర్. AS2O3 వేర్ ఆర్సెనిక్ ఈజ్ ఇన్ +3 స్టేట్ చేంజెస్ టు H3ASO4. సో ముందు 2 పెట్టేద్దాం, అంతేగా. ఈచ్ ఆర్సెనిక్ ఈజ్ ఇన్ +3 స్టేట్, ఈచ్ ఆర్సెనిక్ ఈజ్ ఇన్ +5 స్టేట్. ఇక్కడ ఒకదానికి 2 చేంజ్, 2 ఉన్నాయి కాబట్టి 4 చేంజ్. సో ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేయడం కోసం, అంతేగా, పైదాన్ని 4 కింద దాన్ని 3తో మల్టిప్లై చేద్దాం. 4NO3 మైనస్ ప్లస్ 3AS2O3 gives rise to 4NO ప్లస్ 6H3ASO4. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, గెస్ వాట్? ఆక్సిజన్స్ 4 మూలు 12, 3 మూలు 9, 9 + 12 21. ఇక్కడ 6 4s 24 ఇక్కడే ఉన్నాయి. 24 + 4 28 ఉన్నాయి బేట. సో ఇక్కడే తక్కువ ఉన్నాయి, 7 వాటర్. సో హైడ్రోజన్స్ 14 ఉన్నాయి ఇక్కడ హైడ్రోజన్స్ 6 3 18 ఉన్నాయి ఇంకా. ఓకే, ఇక్కడే 14 తక్కువ ఉన్నాయి, అక్కడే 14 ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ 4H ప్లస్ వేసేద్దాం, అయిపోయింది. చార్జెస్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్డ్, యూ కెన్ చెక్. అంతేనా? ఇంకో 2 ఎగ్జాంపుల్ చూద్దామా. Mn plus 2 gives rise to MnO4 minus, where oxidation state of manganese changes from +2 to +7 అంటే change is +5. Where BiO3 minus bismuth oxide changes to bismuth Bi + 3, where the change in oxidation number BiO3 minus అంటే x minus 6 is equal to -2 +5 బేట. +5 నుంచి +3 అంటే చేంజ్ ఇస్ 2. చేంజ్ ఇస్ 2. ఇక్కడ చేంజ్తో మల్టిప్లై చేసేద్దాం, అయిపోయాయి. చెప్పండి. 2 Mn plus 2 plus 5 BiO3 minus gives rise to 2 MnO4 minus plus 5 Bi plus 3. ఆక్సిజన్స్ చెక్ చేయండి. ఇక్కడ ఆక్సిజన్స్ 5 × 15 ఉన్నాయి, ఇక్కడ 2 4 × 8 ఉన్నాయి. 8 అంటే ఇంకో 7 కావాలా? 7 కావాలి కాబట్టి ఇక్కడ 7 వాటర్ వేసేద్దాం, 14H ప్లస్ వేసేద్దాం. నేను కూడా ఈ రియాక్షన్ ఇప్పుడు బ్యాలెన్స్ చేయలేదు, ఒకసారి చెక్ చేద్దామా. ఇక్కడ +14 ఉన్నాయి, ఇక్కడ +4 ఉన్నాయి, ఇక్కడ -5 ఉంది. అంటే 18 - 5 అంటే +13.
ఇక్కడ -2 ఉంది, ఇక్కడ +15 ఉంది. కరెక్ట్. తప్పెందుకు పోతున్నాయి కానీ ఇంకా ఉన్నాయా? చలో. P4 gives rise to H3PO4. 4 ఫాస్ఫరస్లు ఉన్నాయి. సో ముందు 4 పెట్టేద్దాం. ఇక్కడ 0, అన్ని ఫాస్ఫరస్లు 0, ఇక్కడ అన్ని ఫాస్ఫరస్లు +5. సో ఒక్కో ఫాస్ఫరస్కి 5 చేంజ్, 4 ఫాస్ఫరస్ కంటే చేంజ్ ఈస్ +20 బెట. కరెక్టేనా? Cr2O7 -2లో ఇక్కడ 2Cr+3, క్రోమియం ఆక్సిడేషన్ నెంబర్ +6 నుంచి +3కి మారుతుంది. ఇప్పుడు చాలాసార్లు చేసాం మనం. సో -6, 2 క్రోమియమ్స్ కాబట్టి ఈచ్ క్రోమియం 3, సో 2 క్రోమియమ్స్ -6. చెప్పండి. 6, 20 ఉంది. డైరెక్ట్గా 20 and 6తో చేసేయచ్చు. పెద్ద నెంబర్లు వస్తాయిగా. 3తో చేద్దామా? దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 3 to 60 అవుతుంది. అప్పుడు దీన్ని 10తో చేద్దాం, కొంచెం బెటర్. ఇంకేం చిన్న నెంబర్స్ వస్తే ఇంకా మీరు ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. 3P4 అంటే నాకు ఇమీడియట్గా గుర్తొచ్చినాయి అవి. 10Cr2O7 -2 gives rise to 3 4 12 H3PO4 ప్లస్ 10 to 20 Cr+3. ఒకసారి చూడండి, బ్యాలెన్స్ అయిపోయిందా? 10 7 70 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ 12 48, 48 అంటే 50 అనుకుందాం, 22, ఇంకా 22 వాటర్ మాలిక్యూల్స్ కావాలి. అంటే ఇక్కడ 44 హైడ్రోజన్లు వచ్చాయి. 44 హైడ్రోజన్స్ ఇక్కడ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ ఉన్నాయి ఇంకా 36. 36 + 44 ఎంతమ్మా? 10, 1, 80 ఉన్నాయి. ఇక్కడ అసలు ఏం లేవు కాబట్టి ఇక్కడ 80H+ పెడదాం. ఓకేనా? ఇది కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఒకసారి బ్యాలెన్స్ అయిందో చూద్దాం. ఇక్కడ 80H+ అంటే 80+ చార్జెస్ ఉన్నాయి. 10 × -20, 10 -20 అంటే +60. ఇటు సైడ్ +60 ఉన్నాయి బెట, +60. పర్ఫెక్ట్. ఇలా వచ్చినప్పుడు మంచిగా నవ్వాలి. ఆన్సర్ రాకపోతే ఏడవాలి, అంతేనా? S8 gives rise to, చేస్తే వస్తే బెటర్, లేకుండా ఉంటాయి. రైట్, చేయండి, ఫాస్ట్గా చేయండి. 8 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 8 పెట్టేయండి. సల్ఫర్ అంటే 0, SO3 -2 అంటే సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ +4. అంటే ఒక్కొక్క సల్ఫర్కి +4 మారింది, అట్లా 8 ఉన్నాయి. 8 × +4 అంటే 8 32 +32 చేంజ్ బెట. ఇంకోటి NO3 మైనస్ చేంజెస్ టు NO. NO3 మైనస్ చేంజెస్ టు NO అంటే ఇక్కడ +5 ఆక్సిడేషన్ కాస్త ఇక్కడ +2గా మారుతుంది. అంటే చేంజ్ వచ్చేసి -3. పైన దాంట్లో చేంజ్ 32, కింద దాంట్లో చేంజ్ 3 ఉంది కాబట్టి మనం చేయడానికి ఏం లేదు పెద్దగా. పైదాన్ని 3తో, కిందాన్ని 32తో మల్టిప్లై చేయాలి. చిరంజీవి సార్ ఒకవేళ కెమిస్ట్రీ అయితే ఇలానే ఉంటుందా? 3SH, చిరంజీవి ఫ్యాన్స్ ఫీల్ అవ్వకండి. ఓకే, 32 NO3 మైనస్ gives rise to 8 3 24 24 SO3 -2 ప్లస్ 32 NO. ఆక్సిజన్ చెక్ చేయండి అమ్మా ఫాస్ట్. ఇక్కడ 32 × 3 అంటే 96 ఆక్సిజన్స్ ఉన్నాయి బేట. ఇక్కడ 24 × 3 వామ్మో 72 ఆక్సిజన్స్, 72 అంతేనా? అంతే 72. అండ్ 32 ఇక్కడ ఉన్నాయి. 32 అంటే 4 + 104 ఉన్నాయి బేట. ఇక్కడ 96 ఉంటే ఇక్కడ 104 ఉన్నాయి కాబట్టి 196 అంటే 106, 104. ఓకే, 8 ఎక్కువ ఉన్నాయి. 8 ఆక్సిజన్స్ అంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 8H2O పెడదాం. హైడ్రోజన్స్ చెక్ చేయండి. ఇక్కడ 16 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్స్ అనే వర్డ్ లేదు కాబట్టి ఇక్కడ ఒక 16H+ పెట్టేది. ఇట్ మస్ట్ బి బ్యాలెన్స్డ్. ఓకేనా? చెక్ చేసుకుందాం ఒకసారి. ఇక్కడ 32 మైనస్ ఛార్జెస్ ఉన్నాయి, ఇంకేం లేదు. ఇక్కడ 24 × -2 అంటే -48 ఉంది, ప్లస్ ఇది 16 ఉంది, ప్లస్ 16 అంటే -32. వావ్, పర్ఫెక్ట్. ఓకేనా? ఇన్ని ఎగ్జాంపుల్స్ రాసా. 1 2 3 4 5 6 7 8 9 examples I explained. Okay, hope you got this properly, perfectly, and that's all.